నాకైతే కొంచెం అన్నం ఉంది. ఇదిగోండి తెల్లవారు ఇంకో సేమే ఉప్మా ఉందనమాట పాప కోసం. మళ్ళీ ఎప్పుడు అడుగుతుంది ఇటే నుంచని నువ్వు వదులు. అదే అదే పడుతుంది. అదే చూసారా, యాక్చువల్గా ఒకసారియే కదా అసలు బ్యాగే ఇలాగా. అంటే ఇవన్నీ అయినా నేనంటే నీకు కొంచెం మై గోల్డ్ కలెక్షన్ వీడియో ఇదైతే తులం అయింది ఫ్రెండ్స్. తక్కువ రేట్లు ఉన్నప్పుడు కొనుక్కోలేకపోయాం, కానీ ఎక్కువ రేట్ అయినప్పుడు మాత్రం కొనవలసి వచ్చింది. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీదరని అందరు ఇలా నన్ను బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడైతే వచ్చేసరికి నేను టిఫిన్ కోసం అని చెప్పేసి సేమియా ఉప్మా చేస్తున్నాను. యాక్చువల్గా చద్దన్నం ఉంది, అది నాకు మా ఇంటికి సరిపోతుంది. ఇంకా అమ్మమ్మ గారి కోసం అని చెప్పేసి సేమియా వేపుతున్నాను అనమాట. సో నా వర్క్ మార్నింగ్ ఇలా స్టార్ట్ అయింది ఈరోజు డే. ఇంక ఈరోజు డే నా పిల్లలతో ఎలా ఉంటుందో వీడియో అంతా చివరి వరకు చూస్తే తెలుస్తుంది. మా ఆయన అయితే లెగిసారు, పేపర్ చదివేసినట్టున్నారు, కూర్చున్నారు ఇద్దరు కూతురుల దగ్గర. సేమియా ఉప్మా ఉంది. మరి మీకు ఏ రొట్టె ముక్కలు తినేస్తా? అంత అవసరం ఏంటట నాకు అర్థం కాదు. ఫోన్లో గీతం తింటుంది. అదేంటో కానీ మా ఆయనకి సేమియా ఉప్మా అంటే అసలు నచ్చదు అనమాట. సేమియాతో చేసిన పదార్థాలు ఏవి తినరు ఎందుకో మరి. అందుకే అతనికి ఎప్పుడూ నేను ఇది చేసి పెట్టను. మా ఇంట్లో చాలా తక్కువ సేమియా. ఒకవేళ తిన్నా కూడా మా ఇద్దరం గీతు నేనే సేమియా పాయసం చేసుకొని తింటాం, కానీ అతను తినరన్నమాట. సేమియా ఏదైనా ఎర్రగా ఎగితేనే టేస్ట్ బాగా వస్తుంది అబ్బా ఉప్మాకి, లేదంటే తెల్ల తెల్ల కనిపిస్తుంది ఉప్మాల్లో. నాకైతే కొంచెం అన్నం ఉంది, ఎక్కువ లేదనమాట ఈరోజు. సో విత్ సేమియా ఉప్మా చేశాను కదా, ఇంకా గీతంకి నాకు ఈ అన్నం కలిపి తినేస్తే సరిపోతుంది. ఇంకా పిండిడలు అయితే చాలా బాగుంటాయి అనమాట. మా ఆయన మామిడి పంట ఇల్లు తినేసి ట్యాంక్ వదిలేశారు చూడండి నాకు. సో టైం అయితే 12 అవుతుంది. నేనైతే ఇప్పుడే ఇంకా బెండకాయలు కోసాను, ఉల్లిపాయలు కూడా కోసాను. ఇదిగోండి తెల్లవారు ఇంకో సేమియా ఉప్మా ఉందనమాట పాప కోసం. మళ్ళీ ఎప్పుడు అడుగుతుంది ఇటే నుంచాను. బెండకాయ ముక్కలు. సో అమ్మమ్మ గారు అయితే తాలింపు పెడుతున్నారనమాట. అన్నం పెట్టేశాను. ఇదిగోండి మజ్జిగ రుద్దుతాను. ఇంకా మామిడి పళ్ళు ఉన్నాయి. మామిడి పళ్ళతో నేను అన్నం తినేయడమే. లేనిషా పాప అయితే పడుకుంది. ఉయ్యాల్లోనే గీత పాప అయితే ఆడుతుంది. గీతగా కొడుతుంది అనమాట. కొట్టు గీతు. అది అలా కొడితే ఇది ఒక లెగ్ ఎత్తేసి కిందకి కాలు కొడుతుంది. వదిలే చెల్లి కొడుతుందా అగోండి. సో అలాగ చేస్తుంది అనమాట. మళ్ళీ నువ్వు చెయ్యి, మళ్ళీ చెయ్యి, నువ్వు మళ్ళీ సౌండ్ చెయ్యి. నువ్వు వదులు. అదే అదే పడుతుంది. అదే చూసారా, అంటే తను అక్కడ సౌండ్ చేస్తే తిని కాలుతో సిగ్నల్ ఇస్తుంది, రియాక్ట్ అవుతుంది అనమాట. ఈ మధ్య లెనీషా పాప 2 days నుంచి అబ్జర్వ్ చేసాము. సూపర్ నాని, సూపరు. నువ్వు చెయ్యి అనుకో. సో ఫ్రెండ్స్, మేమైతే మళ్ళీ ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తామన్నమాట. అంటే మేము ప్లాన్ చేయలేదు అండి, అదే వచ్చింది. అంటే ఫంక్షన్కి పిలిచారనమాట అక్క వాళ్ళ బాబు బార్సాల. సో పెద్దనాన్న కూతురు కంపల్సరిగా వెళ్ళాలి, సొంత వాళ్ళది అన్నప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే బ్యాగ్ సర్దుదామని తీసుకున్నాను. అలానే ఇవి ఒకటి ఆ బాబుకి ఇవ్వడానికి అని చెప్పేసి మా ఆయన తీసుకొచ్చారు. ఈ అవుట్ఫిట్స్ అయితే చూపించాలండి. ఫస్ట్ గ్రేడ్లో కొన్నారు, అదొకటి చూపిస్తున్నా. ఇప్పుడైతే తీస్తున్నా. అంటే ఒక్కరోజు ట్రిప్కే పిల్లలకి ఒక 3 జతలు వేస్తాను. నేనైతే ఒక సారీ పట్టుకుంటున్నాను, కాటన్ సారీ. అది కూడా మీకు ఇప్పుడే చూపించేస్తాను. సో అన్నీ తీసేసి ఇక్కడ సర్దేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇవి చూడండి 3 packs.
ఇవి కూడా తీసుకెళ్తున్నాను అనమాట. ఒకరికి అవసరం అయితే అడిగారనమాట, ఇచ్చేస్తున్నాను ఇంకెందుకని చెప్పేసి. యాక్చువల్గా ఒకసారియే కదా, అసలు బ్యాగే ఈసారి అవసరం లేదు అనుకొని ఫిక్స్ అయ్యాను అనమాట ముందు వచ్చేసరికి. తర్వాత నేను కాటన్ శారీ కట్టుకుందాం అనుకున్నాను, బట్ అది చేంజ్ అయింది. మా ఆయన మరీ అంత సింపుల్గా ఎందుకు కడతావు నువ్వు ఇన్నోటి ఉంచుకొని అనేసి. సో ఈ ఎంబ్రాయిడరీ వర్క్ శారీ అయితే తీసుకున్నాను. సో దీనికి బ్లౌజ్ అయితే ఇది మ్యాచ్ అవుతుంది, పర్లేదు. సో అలానే మా అక్కకు వచ్చేసరికి ఫీడింగ్ టాప్స్ తీసుకురమ్మందనమాట. సో తన కోసం ఇవి పట్టుకున్నాను. గీత్గడ్ డ్రెస్ అనమాట, ఇది లోపల పెట్టేస్తున్న సారీ. అది యాక్చువల్గా ఇదే కడదాం అనుకున్నాను, బట్ మా ఆయన అయితే మరీ ఇంత సింపుల్ది ఏంటి ధరణి కడుతున్నావు, అసలు బాగాలేదు, లుకింగ్ బాగుండాలి కదా, ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకుంటే బాగుంటుంది అన్నారు. సో ఫైనల్ డిసిషన్ మా ఆయనదే కాబట్టి అది సెలెక్ట్ చేసాం. మళ్ళీ ఇది వచ్చేసరికి మా అమ్మ కోసం పట్టుకుంటున్నాను అనమాట. మొన్నే ప్రమోషన్ చేశాను కదా అది, సో తను కట్టుకోవడానికి అన్నట్టు. సో అందరూ కట్టుకోవడానికి తీసుకెళ్ళడానికి అందరికీ పెడితేనే నా బ్యాగ్ నిండిపోతుంది. ఇలాగే ఫ్రెండ్స్, ఎలాగో ఒకలాగా బ్యాగ్ అనేది చాలా పెద్దగా అవుతుంది అనమాట నేను వెళ్ళేప్పటికి. సో ఫ్రెండ్స్ ఇగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అన్ని సర్దుతున్నాను. చిలక్కి చెప్పినట్టు చెప్పాను నేను. సారీ అంట మాంచల్లి చాలా నిన్న వీడియోలో అసలు అనలేదు అనమాట. మళ్ళీ ఇప్పుడే మళ్ళీ అన్నాను. మళ్ళీ మా ఆయన నా క్లాస్ మళ్ళీ ఫ్రెండ్స్ ప్రతిదానికి ఫ్రెండ్స్ 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 అనుకుంటా నీ లైఫ్ స్టైల్ నీ వ్లాగ్ నువ్వు షూట్ చేయి. సో ఇప్పుడే అయితే మొత్తం సర్దాను అనమాట. ఇగోండి ఇలాగా, అంటే ఇవి అన్ని వేరే వాళ్ళకి ఇవ్వవలసిన అన్నట్టు. ఇది మా అమ్మకి, ఇది మా అక్కకి, ఇవి వేరే వాళ్ళకి ఫ్రెండ్స్ అనలేదు నేను ఫ్రెండ్స్. మళ్ళీ నన్ను అయినా నువ్వు చెప్పిందే చెప్తావే, అలాగా గుర్తొచ్చింది కదా, ఆగాను కదా, మళ్ళీ దాని మీదే పాయింట్ అవుట్ చేస్తారు అనమాట. ఇలా ఉంటుంది అసలు మా ఆయనతో. ఎంత వేగంగా సందు దొరికిందా కప్పు ఎక్కిద్దామా అన్నట్టే ఉంటుంది. ఫోన్లో ఏం చేస్తాం, వాళ్ళని అనమన్నారు మనల్ని పడమన్నారు అన్నట్టు. సో ఇప్పుడు నావి పిల్లలు అయితే చదువుతున్నాను అనమాట. ఇంకా యాక్చువల్గా నాకు సరిగ్గా సర్దడం అయితే రాదు, మ్యాక్సిమం మా ఆయనే చదువుతారు. ఈ మధ్య మాత్రం ప్రతిసారి నేనే చదువుకుంటున్నాను. ఎందుకు అతన్ని గడిగడికి ఇబ్బంది పెట్టడం, విసిగించడం అని చెప్పేసి. నా పట్ల నాలుగే ఉన్నాయి, నేనే చదువుకుంటాను సెల్ఫ్ గా కుక్కేస్తారనమాట. చాలా అలాగే చెప్తానండి. ఇంట్లో ఉన్నవన్నీ మరి ఎవరు చేస్తారు, అది కానీ పెంచు. డైపర్లు ఎవరికి, ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు ఉన్నారు? కామెడీ చేయాలన్నా ఒక అర్థం పర్థం ఉండాలి. నా మీద ఎప్పుడు జోకులు వేసుకుంటాను. అయినా నేనంటే నీకు కొంచెం చులకను కదా, ఏమైనా తమ్ముడు కూడా వస్తాడు కదా, ఆడి గురించి గట్టి పట్టుకున్నా నీ గురించి పట్టుకున్నా అంటే ఇలాగంటే నాకు కోపం రాదా చెప్పండి. కొన్ని అన్నారు ఊరుకున్నా, మా తమ్ముడిని కూడా ఇన్వాల్వ్ చేయాలా? ఇలాగ ఉంటది అంటే ఏమో జర్నీలో వేసుకొని అలవాటు. అవును మరి, మాకేమంది సీతారాంపురం వాళ్ళందరికీ ఆ అలవాటు తెలుసు. యాక్చువల్గా మాకైతే అలవాటు లేదు, సీతారాంపురం ఉన్న వాళ్ళందరికీ అలవాటు అనమాట. మళ్ళీ మా ఊరి గురించి ఎందుకు పేరు ఎత్తామని అంటారు మా ఆయన. సో అలా బ్యాగ్ ఇచ్చినాను ఒకటి. కానీ చాలా మంది రిక్వెస్టెడ్ మోస్ట్ వాంటెడ్ వీడియో కావాలని చెప్పి అడుగుతున్నారు అనమాట. మై గోల్డ్ కలెక్షన్ వీడియో. వాళ్ళందరి కోసం ఏదో ఒక రోజు అయితే చేస్తాను కంపల్సరీగా. మీ అందరూ అడుగుతున్నారు చేస్తాను. సీజెడ్ జ్యువెలరీ ఆల్రెడీ అవి చేసేస్తాను. అది కాదు గోల్డ్ కలెక్షన్ అదే కదా, వాళ్ళకి అది అర్థం కావట్లేదు. అక్క నీ మోడల్స్ అన్ని బాగుంటాయి అక్క అంటారు అనమాట. బట్ కలెక్షన్ అయితే నా దగ్గర ఏటి లేవు ఫ్రెండ్స్. ఫస్ట్ లో ఉన్నవే ఉన్నాయి అంతే. పెళ్ళికి తీసుకున్నా తర్వాత చెల్లి పడుకుంది. ఏమి ఒక 2 ఎన్నో కొన్నాము, మరీ ఎక్కువ కూడా మేము కొనలేదండి. కానీ అందరు నా జ్యువెలరీలో ఏం నచ్చిందో నాకు తెలియదు కానీ అడుగుతున్నారు. మెయిన్ నా బ్లాక్ బీడ్స్ గురించి అడుగుతున్నారు అనమాట. అత్తమ్మ గారి దగ్గర నేను తీసుకొచ్చుకున్నాను కదా, అది మంది కాదు అత్తమ్మది. యాక్చువల్గా మేము అత్తమ్మ గారికి నాకు చేయించిన మా అత్తమ్మ గారు పెద్దదండ అవి వేసుకున్నారు అనమాట నల్ల కోసులు. నేనైతే అత్తమ్మ గారి దగ్గర షార్ట్ నచ్చిందని అది నేను తీసుకున్నాను. ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నాను. ఈ మోడల్ కూడా అడుగుతున్నాను, కొంచెం దగ్గరికి పెట్టి జూమ్ చేసి చూపించి. ఎలాగో టాపిక్ వచ్చింది కదా. ఇదైతే తులం అయింది ఫ్రెండ్స్. తక్కువ రేట్లు ఉన్నప్పుడు కొనుక్కోలేకపోయాం కానీ ఎక్కువ రేట్ అయినప్పుడు మాత్రం కొనవలసి వచ్చింది. అంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం అనమాట షార్ట్వి, అంటే తీసుకున్నాను. మా ఆయనకి బతికినట్టు తీసుకున్నారు. చాలా థ్యాంక్స్ నన్ను. నేను ఇలాంటి హస్బెండ్ ప్రతి ఒక్కరికి కొంటే పండగ చేసుకుంటారు అనమాట. సో ఇకండి బ్యాగ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది అనమాట. ఇదంతా ఇంకా సర్దేశాను.
ఈ వీడియో కూడా నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.